రిటైర్డ్ ఎస్ఐ పోరెడ్డి లక్ష్మారెడ్డి పదవి విరమణ కార్యక్రమం వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం ఆదర్శవాణి హైస్కూల్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రిటైర్డ్ ఎస్ఐ పోరెడ్డి లక్ష్మారెడ్డి తన స్నేహితుడైనటువంటి నాగనబోయిన రవి యొక్క స్కూల్లో పదవి విరమణ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఎస్ఐ పదవిలో ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని 36 సంవత్సరాల కాలం పాటు సేవలందించారని, ఇంకో 2 సంవత్సరాల ముందుగా పదవిలో జాయిన్ అయి ఉంటే సిఐగా రిటైర్మెంట్ అయ్యేవారని, కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. ఆదర్శవాణి హైస్కూల్ చైర్మన్ నాగనబోయిన రవి మాట్లాడుతూ రిటైర్డ్ ఎస్ఐ పోరెడ్డి లక్ష్మారెడ్డి మా గ్రామంలో మా స్కూల్లో రిటైర్మెంట్ ప్రోగ్రాం జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. రిటైర్డ్ ఎస్ఐ పోరెడ్డి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తన పదవిలో ఎన్నో అడ్డంకులు కల్పించిన వాటన్నింటినీ ఎదుర్కొని 36 సంవత్సరాలు పదవిలో కొనసాగానని, నా పదవి విరమణ కార్యక్రమం నా మిత్రుడు స్కూల్లో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అనంతరం ఆదర్శవాణి హైస్కూల్లో 10th పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించినటువంటి విద్యార్థులకు అభినందనలు తెలిపారు. అత్యధిక మార్కులు సాధించినటువంటి కొత్త కార్తిక్ ని పూల బొకేతో ఎమ్మెల్యే అభినందించారు. చైర్మన్ అండ్ డైరెక్టర్ ప్రైజ్ మనీగా చెక్కును విద్యార్థికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి నర్సంపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పెండం రామానంద్ మరియు నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోకల శ్రీనివాస్ రెడ్డి, దుగ్గొండి మండలం అధ్యక్షులు ఎర్రల బాబు మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. గత 36 సంవత్సరాలు ఉద్యోగం చేయవలసిన పరిస్థితి వచ్చింది, చేసినాం. కానీ ఆ ఉద్యోగం చేసేట్లో కూడా చాలా రకాలుగా కష్టాలను నష్టాలన్నింటినీ ఓర్చుకొని ఇక ఎలాంటి రిమార్క్ లేకుండా ఈ స్థాయి వరకు వచ్చేసాం. ఇప్పుడు విలేజ్కి వచ్చేసరికి అప్పుడు విలేజ్లో ఏదో కొంత మనం సాయం చేయాలన్నా కూడా విలేజ్లో కూడా నాకు చాలా ఆటంకాలు కలిగించారు. అటువంటి పరిస్థితులలో తమ్ముడు రవి కూడా నాకు సహకరించిండు. ఒకటి కలవట్టు కడుతుంటే వాటర్ తీసుకురావాలంటే ఆయన బావి నీళ్లు నేను పెట్టుకుంటుంటే బావి నీళ్ళు ఇయ్యొద్దని అతన్ని ఫోర్స్ చేసిండ్రు. అయినా దానికి వాళ్ళకు తల వంచకుండా నాకు వాటర్ ఇచ్చిండు. నేను ఆ కలవట్టు కట్టేసిన తర్వాత టెంపుల్ కట్టేటప్పుడు కానీ తర్వాత ఏది కట్టినా కూడా ప్రతిదానికి వాళ్ళు ఆటంకపరచుడే. వాళ్ళు కనుక నాకు సహకరిస్తే ఇంకా ఫంక్షన్ హాల్ అవన్నీ ఇంకా చాలా పెద్ద ఎత్తున దాన్ని చేద్దామనే ఆలోచన ఉండే విలేజ్లో. అప్పుడు చాలా చేసేది ఉండే సార్, చేద్దామంటే చేయలేదు వాళ్ళు. డిపార్ట్మెంట్లో కూడా ఫస్ట్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యి వితిన్ 3 సంవత్సరాలకే నేను జమీదారుగా సెలెక్ట్ అయినా. ఒక్కొక్కరు 25 సంవత్సరాలు 30 సంవత్సరాల వరకు కూడా జమీదారు కాలేకపోయారు. నేను వితిన్ 3 సంవత్సరాలకే హెడ్ కానిస్టేబుల్, తర్వాత ఎస్ఐ కూడా ఇప్పుడు 6 సంవత్సరాలు అయింది ఎస్ఐ అయ్యి. కానీ 6 సంవత్సరాలు కాదు, నాకు ఆల్రెడీ 12 years బ్యాకే నాకు రావాల్సింది. అది కూడా కొట్లాడి తెచ్చుకుంటున్నాను, అది కూడా వస్తుంది. ఇప్పుడు ఇంకొక 1 year కనుక ఉండేది ఉంటే నేను సిఐగా రిటైర్డ్ అయ్యేటోని. అప్పుడు నా పనిని గుర్తించే వాళ్ళు నాకు వితిన్ 3 yearsకే నాకు ఆ ప్రమోషన్ ఇచ్చడం జరిగింది. అటువంటి ఆ రోజులలో బయటికి వెళ్ళి మనం తిరగాలంటే కూడా బయటికి హెడ్ క్వార్టర్ బయటికి వచ్చి టీ తాగాలన్నా కూడా పరిస్థితి లేకుండే. అయినా కూడా అవన్నిటిని తట్టుకొని నౌకరు చేసి ఈ స్థాయికి వచ్చి ఇప్పుడు రిటైర్డ్ అవుతున్నాం. ఇప్పుడు మన వాళ్ళు కూడా పిల్లలు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి కొద్దిగా స్పోర్ట్స్ నేర్పించుకుంటూ తర్వాత వాళ్ళకి గైడ్లైన్స్ ఇచ్చుకుంటూ ముందుకు పోవాలని చెప్పి అందరికీ నేను సజెషన్ ఇస్తున్నా. ఇక నుండి అప్పుడు నేను సర్పంచ్గా ఉన్నప్పుడు మా మేడం సర్పంచ్ అప్పుడు ఎలక్షన్లు అప్పుడు నేను విలేజ్కి ఎప్పుడు వస్తా, ఇతన్ని ఎప్పుడు ఫోటో తీసి ఇతన్ని సస్పెండ్ చేయించాలనేదే వాళ్ళ కాన్సెప్ట్ ఉండే. కానీ నేను ఒక్కరోజు కూడా అక్కడ రాలేదు. రాకుండా నేను ఆల్రెడీ ఫోన్ ద్వారానే పని చేసుకొని ఆల్రెడీ విజయం సాధించడం జరిగింది. గతంలో కూడా ఎప్పుడు మా బందంపల్లి విలేజ్లో కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ గెలవలేదు, మనమే గెలిచినాం అక్కడ. ఇప్పుడు కూడా మన కాంగ్రెస్ పార్టీనే గెలిపించుకుందాం. నేను అన్నిటికీ సహకరిస్తా, అన్ని రకాలుగా అండదండలుగా ఉంటాను అని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు.